గారికి తెలియలేదా? లేకపోతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి తెలియలేదా? వాళ్ళకి సలహాదారులుగా ఉన్నటువంటి వాళ్ళకి తెలియలేదా? అయ్యా ఇది మాది కాదు, మాకేం సంబంధం లేదు, మీరే చేసేసుకోండి అని చెప్పేసి ద్రౌపది ముర్ము గారైనా పంపినటువంటి బిల్లును తిప్పి పంపొచ్చు. లేదా గవర్నర్ గారైనా ఇదేంటి మాకు సంబంధం లేనటువంటి దాన్ని మీరు, మీ అధికారం ఉన్నది, మీ ఆర్డినెన్స్ మీ ఇష్టం, ఓకే మీరు ఓకే అన్నారు కనుక నేను సంతకం చేస్తున్నానని చెప్పేసి ఆయన కూడా దానికి ఆమోద ముద్ర వేయలేదు. ఏమిటి నాటకం? వాళ్ళకి అసలు తెలియదు. దోషి కాంగ్రెస్ దాన్ని అక్కడ బిల్లు పంపింది, ఇక్కడ కోటేశ్వరరావు గారు మొత్తం కంప్లీట్ చేయండి. కోటేశ్వరరావు గారు మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడు. కంటిన్యూ కోటేశ్వరరావు గారు. రాజ్యాంగ పరిరక్షకులు లేదా రాజ్యాంగం గురించి ఒకవేళ స్వయంగా తెలుసుకోకపోతే వాళ్ళ సలహాదారులు ఉంటారు, సెక్రటరీలు ఉంటారు, వాళ్ళందరినీ సంప్రదించవచ్చు. సంప్రదించి ఇది మాకేం సంబంధం లేదు ఇది అని చెప్పేసి గవర్నర్ అయినా తిరిగి మీ ఇష్టం మీ నిర్ణయం మీరు తీసుకోండి, మంత్రివర్గ నిర్ణయం ప్రకారం మీరు ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి ఆయనైనా చేయొచ్చు. లేదు ఆర్డినెన్స్ మీద మీరు ఇచ్చారు కనుక ఆర్డినెన్స్ నాకేం అభ్యంతరం లేదు అని చెప్పేసి ఆయన కూడా ఆమోద ముద్ర వేయొచ్చు. కానీ అదేమీ చేయలేదు. అదేవిధంగా అసెంబ్లీ తీర్మానం చేసి బిల్లును పంపించింది. కేంద్ర ప్రభుత్వం కూడా అదే చెప్పొచ్చు, అసలు మాకెందుకు పంపించారు, మా పరిధిలో లేనిది ఇది, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం, మీ ఇష్టం మీరు ఎట్లా చేస్తారో చావండి అని చెప్పేసి కేంద్రం అయినా మరి పంపించలేదు, ద్రౌపది ముర్ము గారు పంపించలేదు. ఇది నాటకంగా ఏమిటి అనేది ప్రశ్న. అందుకని అసెంబ్లీలో ఈ విషయాలన్నీ చెప్పరు. ఒకవైపు ఏమో ముస్లింలకు కనుక బీసీ రిజర్వేషన్లు కనుక తొలగించేస్తే మేము ఆమోదింపజేస్తామని చెప్పేసి బండి సంజయ్ గారు చెప్తారు. ఆ విధంగా మాట్లాడేటువంటి మనిషి ఒక కేంద్ర మంత్రిగా ఉండటానికి ఏ విధంగా అర్హుడు? అంటే రాష్ట్రపతిని, గవర్నర్ పదవుల్ని వాళ్ళ బీజేపీ విధానానికి అనుగుణంగా వాళ్ళు నడిపిస్తున్నారు, వాళ్ళకి తోకలుగా మార్చుకున్నారు గవర్నర్ పదవుల్ని, రాష్ట్రపతి పదవులను అనేటువంటి మనకు కనిపించడం లేదా? ఎట్లా మాట్లాడతారండి ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి? ముస్లింలు కేంద్రంలో రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటుందా, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా? మరి అదే చెప్పండి. అదే అందరూ తెలుసు, అదే చెప్పండి మరి, చెప్పండి, మీకు తెలుసు కదా. కేంద్ర ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్ కాదు అని చెప్పినాం. మీరు తిరస్కరించండి, మీరు ఆమోదించరు, ఓకే తిరస్కరించండి మీకు చేత అయితే. దాన్ని టైమర్ చేస్తారు. రామరెడ్డి గారు సర్వే తప్పు, ఆ ప్రజెంటేషన్ తప్పు. కేవలం కమ్యూనిస్ట్ గా బీజేపీని తప్పట్టే ప్రయత్నం చేయకండి చెప్పేది ఒకటి రిక్వెస్ట్. రామరెడ్డి గారు ఒక్క నిమిషం. ఎంతకాలం పెట్టుకుంటారు? బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడండి. బీజేపీ బిల్లు గురించి మాట్లాడుతున్నాను నేను, తెలుగులోనే మాట్లాడుతున్నా. బీసీ రిజర్వేషన్ సర్వేనా జనగణన కరెక్ట్ ఉందా? బీజేపీ ఎమ్మెల్యేలకు తెలీదా? అంత అమాయకంగా ఉన్నారా? ఎందుకంటే ఈ రిజర్వేషన్ల ఇష్యూతో బీసీలకు ఇవ్వకుండా బీజేపీ వినండి. రాష్ట్రపతి గారు గవర్నర్ గారు న్యాయసలహా కోరిండ్రు. దీని మీద ఎట్లుంటది ఉండదు. గవర్నర్ గారు న్యాయసలహా ఒక్క నిమిషం రామరెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడండి. ఒకవేళ సర్వే కాదు గణన అని కనుక బిల్లులో ఉంటే, సర్వే కాదు గణన అని బిల్లులో ఉంటే, గణన మీరు ఎట్లా చేస్తారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పొచ్చు కదా. సరే నరేంద్ర మోడీ గారి కంటే ఇంగ్లీష్ రాదు, అధికారులు ఉన్నారుగా. గణనని రాశారా, లేకపోతే సర్వే ఫలితాన్ని రాశారా, ఇంకోటి రాశారా అనేది అధికారులకు కూడా తెలియదా? నాటకం కాకపోతే, రాజకీయ నాటకం కాకపోతే ఎందుకని పంపించరు? పోనీ ఇంతకాలం అని ఏమైనా ఉందా? సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఎవరైనా గవర్నర్లైనా లేకపోతే రాష్ట్రపతులైనా నిర్ణీత సమయంలో దాన్ని తిరస్కరించడం, పరిష్కరించడం ఏదో చేయాలని. ఏం పట్టదా మనకేమి? అందుకని ఇది నాటకం, బీజేపీ ఆడుతున్నటువంటి నాటకము. నెపాన్ని కాంగ్రెస్ మీద నెట్టాలని చూస్తా ఉంది. కమ్యూనిస్ట్ వాళ్ళ విషయం ఇది. అరే మతోన్మాదులు అలాగే మాట్లాడతారు.
మన చైనా గుజరాత్లో, మన బానిసలకు ఉత్తరప్రదేశ్లో రామరెడ్డి గారు బానిసలకు Yes, yes. ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు రామరెడ్డి గారు ఏదైతే హిందూ దేశం అని కొట్లాడే ఈ దేశంలో భారతదేశంలో ముస్లింలు ఉండకూడదా, భారతదేశంలో ముస్లింలు అంటే ఉండకూడదా, ఎందుకని ఈ వివక్ష ముస్లింల పైన అనేది ప్రజా సంఘాలు కావచ్చు, ఇప్పుడు ప్రజాప్రతినిధులు కావచ్చు, చాలా వరకు కూడా బీజేపీని ఎత్తి చూపెడుతున్నారు. రాజమౌళి గారు